హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. బయటికి చాలా స్ట్రాంగ్గా, బిజీగా అన్నీ ఓకే అన్నట్టు కనిపిస్తున్నారండి. కానీ లేట్ నైట్లో వారు ఇంకా ఫీల్ అవుతున్నారు. వారు అసలు ఆలోచనలు ఏంటంటే, వారు మీకు సరైన సపోర్ట్ ఇవ్వగలుగుతారా లేదా, ఇస్తున్నారా లేదా అని వారిని వారే క్వశ్చన్ వేసుకుంటున్నారు. వారి సైలెన్సు మిమ్మల్ని హర్ట్ చేస్తుందా అని క్వశ్చన్ వేసుకుంటున్నారు. వారు హెల్ప్ అడగాలి కానీ ఎలా అని అనుకుంటున్నారండి. ఈ కార్డ్స్లో స్పష్టంగా ఏం చెప్తుందంటే, వారు ఎమోషనల్గా క్లోజ్డ్గా లేరండి, ఓవర్ వీల్ అవుతున్నారనమాట. వారిలో గిల్ట్ ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు స్ట్రాంగ్గా నిలబడటం చూసి వారి లోపల ఇలా అనుకుంటున్నారనమాట. వారు ఏమనుకుంటున్నారంటే, మీరు వారి కోసం ఎంత చేస్తుంటే మీరు చేసిన దానికి వారు సరిపడా ఇవ్వగలరా లేదా అన్న ఆలోచనలు వారు చేసుకుంటున్నారు. మాటలు తగ్గాయి, ఎక్స్ప్రెషన్స్ తగ్గాయి, ఫీలింగ్స్ మాత్రం అలానే ఉన్నాయండి. వాళ్ళు కోరేది ఏంటంటే, ఇట్ ఈస్ సేఫ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ అంటున్నారు. అంటే జడ్జ్మెంట్ కాదు, ప్రెషర్ కాదు, కామ్గా అండర్స్టాండింగ్ కోరుతున్నారు. వాళ్ళకి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారండి. ఓవరాల్గా మనం చూసినట్లయితే, మీ పార్ట్నర్ మీ నుంచి దూరం కావటం లేదండి. వారి లోపల వారితో పోరాడుతున్నారనమాట. మీ మౌనం ప్లస్ ఓపిక వారికి సేఫ్ ప్లేస్ అవుతుంది అనుకుంటున్నారు. నిద్రపోయే ముందు వారి చివరి ఆలోచన, వారు ఏం ఆలోచన చేస్తున్నారంటే, మీరు వారిని అర్థం చేసుకుంటారనే ఆశతో వారు నిద్రపోతున్నారు. ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఏది ప్రేమలో కానీ ఇంకే విషయాల్లోనైనా ఒంటరిగా మోయొద్దు, హృదయం మృదువుగా ఉంచండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సహాయం అడగటం, తీసుకోవటం నేర్చుకోండి అని చెప్తున్నారండి. మనం ప్రశాంతత ఉన్న చోటే విజయం మనకు దక్కుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.